వెల్కమ్ టు మరో కురుక్షేత్రం తెలంగాణ టాప్ 10 న్యూస్ కి స్వాగతం. నేను పావని. ఇటీవల సమగ్ర కుటుంబ సర్వేలో ఇప్పటి వరకు వివరాలు ఇవ్వని వారు ఇవ్వాలని సిద్దిపేట జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శుక్రవారం కుటుంబ సర్వే తాజా పరిస్థితిపై అధికారులతో చర్చించారు. ఆయన మాట్లాడుతూ సర్వేలో పల్లె ప్రాంతాలు ముందు ఉన్నాయని, పట్టణ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయన్నారు. పట్టణాల అధికారులు, రాజకీయ నాయకులు చొరవ చూపి సర్వేపై అవగాహన కల్పించాలన్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తోంది. విచారణకు ఇప్పటికే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేస్తున్నారని సమాచారం. రేస్ నిర్వహణ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా 46 కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ చెల్లించారనేది కేటీఆర్ పై వస్తున్నటువంటి అభియోగం. ఇప్పటికే ఈ కేసులో అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ పై కేసు నమోదైంది. ప్రొఫెసర్ రచయిత కంచె ఐలయ్యకు హైకోర్టులో ఊరట దక్కింది. ఆయన రాసినటువంటి ఓ పుస్తకం తమ మనోభావాలు దెబ్బతీశాయని ఓ సామాజిక వర్గానికి చెందిన పలువురు ఫిర్యాదులు కరీంనగర్ తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. వీటిని కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు కేసును కొట్టివేశారు. ఆ పుస్తకాన్ని నిషేధించాలంటూ దాఖలైనటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని జడ్జి ప్రస్తావించారు. ఏఎన్ఎం రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఈ నెల 29న పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తున్నారని మంత్రి రాజనరసింహ స్పష్టం చేశారు. 1931 పోస్టులు అదనంగా మరో 323 పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. హైదరాబాద్ లో ఏఎన్ఎంలతో ఆయన చర్చించారు. కాంట్రాక్ట్ అయినందుకు 30 మార్కులు వైటేజ్ ఇస్తామని ఎగ్జామ్ కు ప్రిపేర్ కావాలని సూచించారు. రెగ్యులర్ ఉద్యోగాలు రాని వారిని కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో కొనసాగిస్తామని అన్నారు. నేనే ఒక స్టార్ ని, ఫ్యాన్స్ అంటూ ఉంటే నాకే ఉండాలి తప్ప నేనెవరికి ఫ్యాన్ కాదు అని ఇండియా టుడే చర్చలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తను ఘట్టమనేని కృష్ణ అభిమానిని, ఈ తరంలో ఎవరికి ఫ్యాన్ కాదన్నారు. కావాలనే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని ఆరోపణలు రేవంత్ కొట్టిపారేశారు. ఒక యాక్టర్ అరెస్ట్ చేసినందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని, తల్లిని కోల్పోయినటువంటి బిడ్డ గురించి ఎందుకు ప్రశ్నించారని అన్నారు. అల్లు అర్జున్ వెంటనే విడుదల చేయాలని హైకోర్టు బెయిల్ ఆర్డర్ లో స్పష్టంగా ఉందని ఆయన తరఫున న్యాయవాదులు తెలిపారు. బెయిల్ ఆర్డర్ ఆన్లైన్ లో అప్లోడ్ అయిందని, సమయానికి సర్టిఫైడ్ కాలేదని, జైలు అధికారులకు అందించిన విడుదల చేయలేదని అన్నారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందని అన్నారు. కాపీలో వెంటనే విడుదల చేయాలని ఉన్న అల్లు అర్జున్ ని ఇంకా కస్టడీలోనే ఎందుకు ఉంచుకున్నారో తమకు తెలియడం లేదన్నారు. సదుద్దేశంతో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే దేశానికి మంచిదని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. ఉగ్ర చర్యలు కట్టడికి తెచ్చే చట్టాన్ని ఒక వర్గానికి వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉన్నప్పుడు ఇది కూడా అలా కాకూడదన్నారు. 1960 వరకు జరిగినటువంటి జమిలీ ఎన్నికల్ని దుర్వినియోగం చేసే ఉద్దేశాలు లేకుండా ప్రవేశపెడితే మంచిదని పేర్కొన్నారు. దీని క్రమబద్ధీకరణలో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఏ మహేందర్ చిక్కట్పల్లి కార్యాలయంలో మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో విస్తరించబోయే మంత్రివర్గ కూర్పులో బీసీలకు వారి వాటా ప్రకారం అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ బీసీల ప్రజల తరఫున ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించాలని, కాంగ్రెస్ మాటలతో కాకుండా చేతలతో చూపించాలని, వర్గాలకు వారి జనాభా ప్రకారం మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించాలి. అలాగే ప్రభుత్వం నియమించబోయే నామినేటెడ్ పదవులలో బీసీలకు 50% వాటా కల్పించాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక కోఆర్డినేటర్ దశరథ్ రామయ్య గారు, అలాగే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష కార్యదర్శులు రాజేష్ క్రాంతి మరియు రాష్ట్ర నాయకులు రవి, నిఖిల్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తుంది. విచారణకు ఇప్పటికే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుండటంతో త్వరలో ఆయనకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. రేస్ నిర్వహణ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా 46 కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ చెల్లించారనేది కేటీఆర్ పై అభియోగం. ఇప్పటికే ఈ కేసులో అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ పై కేసు నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో 750 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎస్ఎస్సి అధికారులు పనిచేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాణా తెలిపారు. 2 రాష్ట్రాలకు 8.93 లక్షల మందిని కేటాయించగా ప్రస్తుతం 750 మంది విధులు నిర్వహిస్తున్నట్లు లోక్సభలో చెప్పారు. తెలంగాణలో మొత్తం 357 మంది అధికారులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. వీరిలో ఐఏఎస్ రిక్రూట్మెంట్ 15 మంది, పదోన్నతి పొందిన వారు 23 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఇది వాళ్ళ తెలంగాణ టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.